ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదైంది. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. 13(1)(a), 13(2), పీసీ యాక్ట్ 409, 120(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ రెడ్డి ఉన్నారు. ఇక ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేసు నమోదైంది. కేబినెట్ అప్రూవల్ లేకుండా నేరుగా నిధులు మళ్లించారని కేసులు నమోదు చేశారు. కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బు చెల్లించినట్టుగా హెచ్ఎండీ అధికారులు సైతం వెల్లడించారు. ఏడాది కాలంగా పాలక ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉడికిపోతున్న తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ ని A1 గా, A2 గా, పలువురిని A3 గా నమోదు చేశారు. ఆయనపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు పెట్టింది ఏసీబీ. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై కేసు నమోదైంది. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఏసీబీ. 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు 409, 120(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టింది ఏసీబీ. A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నేరం ఒకవేళ రుజువైతే ఏడాది నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఇక ఇదే కేసులో A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిగా స్పష్టం చేసింది ఏసీబీ. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఆర్బీఐ మార్గదర్శకాలకి విరుద్ధంగా ఎఫ్యూఓ సంస్థకి నిధులు బదలాయించినట్టు ఆరోపించింది ఏసీబీ. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకి నిధులు మళ్లించినట్టుగా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇక ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ చెల్లింపులు చేసినందుకు గాను 8 కోట్ల పెనాల్టీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించినట్టు ఏసీబీ తెలిపింది. ఆర్బీఐకి కట్టిన పెనాల్టీతోనే ఈ రేసు స్కామ్ బట్టబయలైంది. అయితే కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలతో హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిధులు మళ్లించారని కేటీఆర్ పై అభియోగం మోపింది ఏసీబీ. కేటీఆర్ ఆదేశాలతోనే హెచ్ఎండీ అధికారులు డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఈ ఆదేశాలు ఇచ్చినట్టు ఏసీబీ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండానే ఈ నిధుల్ని నాటి మంత్రి కేటీఆర్ విడుదల చేసినట్టు ఏసీబీ ఆరోపించింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే ఎవరి అనుమతి లేకుండానే ఈ చెల్లింపులు జరిపినట్టు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ 409, 120(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కేసు నమోదు చేశారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా నేరుగా నిధులు మళ్లించారని కేసు నమోదు చేశారు. కేటీఆర్ ఆదేశాలతో డబ్బు చెల్లించింది హెచ్ఎండీఏ అధికారులను కూడా పేర్కొన్నారు. ఏడాది కాలంగా పాలక ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉడికిపోతున్న తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద అగ్ని పర్వతం బద్దలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ ఫార్ములా కేస్ రేస్ లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఈ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ను A1 ముద్దాయిగా పేర్కొన్న ఏసీబీ ఆయనపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు పెట్టింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై కేసు పెట్టారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 13(1)(a), 13(2) పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరి దీనిపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఏమన్నారో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. కేటీఆర్ పై కేసు వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా రచ్చరచ్చ దారితీస్తుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఏ రోజు సిచ్యువేషన్ కేసు నమోదైంది, అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు మీరంతా కూడా? ఏదో కొండను తోవి ఎలుకను పట్టినట్టు ఏదో ఫార్ములా ఈ రేస్ కార్ విషయంలో ఆ శాఖ మంత్రిగా ఆ రోజు మరి వాళ్లకు
డబ్బులు చెల్లించినట్టు లేకపోతే చేసినట్టు వాళ్ళు ఆరోపిస్తూ కేటీఆర్ గారిని A1గా చేరుస్తూ ఇప్పుడే మేము కౌన్సిల్ నుంచి వస్తున్నాం, ఇప్పుడే చూడటం జరిగింది. ఆ రోజు నన్ను జైల్లో పెట్టిన వాళ్లకు అన్యాయంగానైనా ఏ సంబంధం లేకున్నా ఫస్ట్ ఆయన అధికారంతో ఆ దురహంకారంతో ఫస్ట్ జైల్లో పెట్టియాలి అనే ఒక ఆలోచన మొదటి నుంచి చేస్తూ ఉన్నాడు. ప్రతీకార చర్య ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడేవాడు అంతకంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మాట తీరులో మార్పు రాలేదు, ఆయన బుద్ధుల్లో మార్పు రాలేదు. కాబట్టి ఆయనకు ఇంతకంటే మంచిగా ఆలోచిస్తాడని మేము కూడా అనుకోవట్లేదు. నిజంగా ఏసీబీ కానీ ఈడీ కానీ సిబిఐ ఎలాంటి ఎంక్వైరీ చేసుకుంటే మాకు న్యాయస్థానం పట్ల కోర్టుల పట్ల విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మరి అరెస్టులు జరిగిన కేసులు పెట్టినా వాటిని అన్నిటికీ ఎదుర్కొని నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో వీటి ఫలితాలు లేకపోతే దీనికి భారీ మూల్యం రేవంత్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వం ఆ పార్టీ చెల్లించబోతుందని చెప్పి ఈరోజైతే కేసు నమోదు చేశారు. రేపు అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతారు? మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? మేము కేటీఆర్ గారు ఎప్పటి నుంచో ఏదో ఒక కేసులో కావాలని మరి బనాయించి ఇబ్బంది పెట్టే క్రమంలో నేను సిద్ధంగా ఉన్నా, ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వారు చెప్తూ వచ్చారు. ఒక కేసీఆర్ గారు బయటికి రాకపోతే కేసీఆర్ గారి కంటే దృఢంగా ఏ విధంగా కార్యకర్తల్ని కాపాడుకొని పార్టీని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారో మరి కేటీఆర్ గారు మీద ఏదైనా చర్య తీసుకోబోయే క్రమంలో పార్టీ కూడా అంతే దృఢంగా మరి వారితో ఉంటాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ పార్టీ సైన్యం చాలా పెద్దది, 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీ. కాబట్టి తప్పకుండా ఇంకా చైతన్యవంతంతో మరి ఈ పార్టీని కార్యకర్తల్ని కాపాడుకునే క్రమంలో ముందుకు పోతాం. కాంగ్రెస్ కుట్రపూరితంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తున్నారంటూ కొట్టిపారేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.